శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో ఈరోజు మనం 57, 58 శ్లోకాలు చెప్పుకుంటున్నాం. 57 శ్లోకం. యస్సర్వత్రానపి స్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. యస్సర్వత్రానపి స్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. యహ ఎవడైతే, ఎలాంటి వాడు, ఇంకా చెప్తున్నాడు, ప్రజ్ఞా ప్రతిష్ఠిత తస్య ఎవరైతే ఆ ప్రజ్ఞతో జ్ఞానంతో ఎవడైతే స్థితప్రజ్ఞుడిగా ఉన్నాడో వాడు, అతని గురించి ఇంకా చెప్తున్నారు. అటువంటి స్థితికి వెళ్ళిపోయిన వాడి పరిస్థితి ఏంది అని చెప్తున్నారు. మనకి 2 శ్లోకాల గురించి నేను ఒక కథ మీకు చెప్తే అర్థమైపోతుంది ఈ శ్లోకాల్లో ఉండే అసలు మీనింగ్ ఏందో. ఒక కథ చెప్పుకొని వెళ్దాం. ఒక ఇద్దరు సీతమ్మ రావమ్మ అనే వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ పక్క పక్క ఇళ్లలోనే ఉన్నారు. ఇద్దరు ఇంచుమించు ఒకే వయసు వాళ్ళే, కొంచెం తేడా అంతే. వాళ్ళు సీతమ్మ రావమ్మ అనే వాళ్ళు బాగా ఫ్రెండ్స్, హాయిగా ఉంటున్నారు. అలా ఉంటుండగా కరోనా వచ్చింది. కరోనా రావడంతో సీతమ్మ యొక్క భర్త, 2 కొడుకులు, 3 చనిపోయినారు. రావమ్మకు భర్త చనిపోయాడు. ఆమె కొడుకు మాత్రమే ఉన్నాడు. కొడుకు పెళ్ళైపోయింది, అతను వేరే ఊళ్ళో ఉన్నాడు. ఆమె మాత్రం సొంత ఇంట్లో ఉంది. ఇది వాళ్ళ పరిస్థితి. వాళ్ళ ఇంటికి ఎదురుగా దగ్గరలో ఒక ఆశ్రమం ఉంది, ఒక గురువుల ఆశ్రమం ఉంది. వాళ్ళిద్దరూ ఒక్కసారిగా, అంటే నెలల తేడాతోనే ఇద్దరికి భర్త వెళ్ళిపోయారు. ఆమెకైతే పిల్లలు కూడా, సీతమ్మకు పిల్లలు కూడా వెళ్ళిపోయారు. దాంతో కొంచెం బాధలో పడ్డారు. కానీ ఎదురుగా ఆశ్రమం ఉండడం వల్ల వాళ్ళు వెంటనే ఆశ్రమానికి వెళ్ళిపోయారు. అంటే రోజు ఉదయం పోతారు, అక్కడంతా అన్ని పొద్దున్నేచి పూజలు జరుగుతుంటాయి. అక్కడ గుడి కూడా ఉంది. ఆ గుడిలో పూజలు ఉంటాయి, తర్వాత ఉపన్యాసాలు ఉంటాయి, పురాణాలు చదువుతారు, చెప్తారు, అవన్నీ వింటారు, ఆ పూజలంతా చూస్తారు. మళ్ళీ ఇంటికి యథాప్రకారం వచ్చి వంటలు చేసుకుంటారు, తింటారు. మామూలుగా జరిగిపోతుంది. ఇది వాళ్ళ జీవితం. ఇలా ఉంటుండగా ఈ సీతమ్మ అనే ఆమెకు మరి కొంచెం బీదతనం కూడా, డబ్బులు తక్కువ ఆమెకి. ఎందువల్లంటే సంపాదించే 3 వెళ్ళిపోయారు కాబట్టి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, కొంచెం కష్టం. అందుకని ఆమె ఏం చేస్తున్నా, కొంచెం బుట్టలు అల్లడం అలా వచ్చు, పని వచ్చు. ఆ ఖాళీ సమయంలో అంతా బుట్టలు అడ్డుకుంటూ అవి అమ్ముకుంటూ వాటితో జీవనాధారం చేసుకుంటూ, సొంత ఇల్లు కాబట్టి ఎట్లా కాలం గడుపుతోంది ఆమె. ఒకవేళ జరగని పరిస్థితి వచ్చినా ఆశ్రమంలో భోంచేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఆమెకు అది ఇష్టం లేదు అక్కడికి పోయి భోంచేయడం. ఎందుకంటే అక్కడికి ఎంతోమంది వస్తారు భక్తులు. అయ్యో వాళ్ళందరూ వస్తారు, నేనెందుకు వెళ్ళాలి, నేనేదో సేవ చేయాలనుకునే మనిషి ఆమె. ఇంకా రావమ్మ సంగతి వస్తే ఆమె అటువంటిదే. ఆమె కూడా ఉదయం లేచి ఇద్దరు ఆశ్రమానికి వెళ్తారు, వస్తారు ఇద్దరు. అది వాళ్ళు చేసే దినచర్య. అది ఉండగా 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 ఇద్దరిలో కొంచెం మార్పు వచ్చేసింది. ఏం మార్పు వచ్చిందంటే, ఈ సీతమ్మ ఏంటంటే ఆమె ఒక్కతే ఉంది, ఇంట్లో ఎవ్వరు లేరు. అందువల్ల ఆమె ఏం చేస్తుంది, ఉదయం లేచి ఆశ్రమానికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి వాళ్ళందరూ నిద్ర లేకముందే, ఆశ్రమంలో వాళ్ళు లేకముందే 4 గంటల లోపల వెళ్ళి అక్కడంతా పరిసరాలంతా శుభ్రం చేసి, అక్కడ నీళ్లు చల్లి, ముగ్గులు వేసి, అన్ని అలంకారాలు చేసి, తన చేతనైనంత శుభ్రంగా పెట్టేసి వచ్చేస్తుంది. మళ్ళీ వాళ్ళకి ఏం కనిపించదు. తర్వాత మధ్యాహ్నం నుంచి వాళ్ళు ఉపన్యాసాలు చెప్పడం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ పోతుంది గుడికి. అక్కడికి వెళ్తుంది, ఆ గుళ్ళకు వెళ్తుంది, ఆ పూజలు చూస్తుంది, వాళ్ళు చెప్పే ఉపన్యాసాలు వింటుంది. మధ్యలో టైం ఉన్నప్పుడంతా ఈ బుట్టలు అల్లుకుంటూ అమ్ముతూ జీవిస్తోంది ఈ సీతమ్మ. ఈ రామమ్మ, ఈమె కూడా ఆమెతో పాటే ఉంది, ఆమెలాగే ఉంది. ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు, ఫ్రెండ్స్. ఇద్దరు ఆశ్రమానికి పోయేవాళ్ళు. కానీ ఈ రామమ్మ మారిపోయింది. ఆమె అక్కడికి పోయినప్పుడు, ఆ గుడికి వెళ్ళినప్పుడు
అక్కడికి ఎక్కడెక్కడి నుంచో జనం అంతా అన్ని ఊళ్ళ నుంచి జనం వస్తారు అక్కడికి, వదిలి వచ్చి విదేశస్తులు కూడా వస్తారు. అంతమంది రావడం, ఆ గుళ్ళో అన్ని విగ్రహాలు ఉన్నాయి, అన్నిటికీ పూజలు జరుగుతుంటాయి. ఆమెకి అసలు ఏం పని లేదు కదా, ఆమె సంపాదించాల్సిన అవసరం లేదు ఆమెకి. ఇంట్లో కొడుకు డబ్బు పంపిస్తాడు, ఇబ్బంది లేదు ఆమెకి. అందువల్ల ఆమె బుట్టలల్లో అలా అమ్మాలనే ఇది లేదు. కాబట్టి ఆమె అక్కడే ఉండేది. ఆమె అక్కడే ఉండి వచ్చిన వాళ్ళందరినీ గమనించడం ఎక్కువైపోయింది ఆమెకి. ఎవరెవరు స్త్రీలు వస్తున్నారా, స్త్రీలు ఏ చీర కట్టుకుంటున్నారు, ఏ నగలు పెట్టుకుంటున్నారు, ఎలా వస్తున్నారు, అవన్నీ నాకు లేవే, నేను అన్నీ పోగొట్టుకున్నాను అనే ఒక చింత ఎక్కువైపోయింది ఆమెకి. ఆ దిశగా ఆలోచన అయిపోయింది ఆమెకి. ఎవరు ఏం చేస్తున్నా, ఏ పూజలు చేస్తున్నా, నేను చేయలేకపోతున్నాను, వాళ్ళు బాగా చేసుకుంటున్నారు, వీళ్ళంతా అదృష్టవంతులు అయిపోయారు, నేను దురదృష్టవంతులు అయిపోయాని తిట్టుకుంటూ ఉండేదాన్ని. ఇలా మార్పు వచ్చిందనే విషయం ఈ సీతమ్మకు తెలియదు అసలు. ఆమె పోతోంది, తనకన్నా ఎక్కువ టైం అక్కడ ఉంటుంది, చాలా అదృష్టవంతులు అనుకుంది. కానీ ఆమెలో చాలా మార్పు వచ్చేసింది. వచ్చేయడం కాదు, చాలా దిగులు జాస్తి అయిపోయింది ఆమెకి. అందువల్ల ఏమైపోయింది, ఇంటికి వచ్చినా కూడా ఆమె ప్రశాంతంగా ఉండలేకపోతుంది. అక్కడ వాళ్ళందరూ ఎంతో హాయిగా ఎంజాయ్ చేస్తుంటే నిన్నొక్కదాన్ని పనికి మాందానిలా కూర్చోన్నాను అనే అభిప్రాయానికి వెళ్ళిపోయింది. ఈమె మాత్రం ఉదయం లేస్తుంది, తన చేతనైంది పోయి ఆశ్రమంలో సేవ చేస్తుంది, మళ్ళీ వస్తుంది. ఇలా కొన్ని రోజులు వాళ్ళు అక్కడ చెప్తున్నటువంటి పురాణాలన్నీ వినగా ఈ సీతమ్మలో చాలా మార్పు వచ్చింది. ఏం మార్పు వచ్చిందంటే, ఆమె భర్త ఫోటో, కొడుకుల ఫోటో పెట్టుకొని వాళ్ళకు రోజు నమస్కారం పెట్టేది. మీరు మీ బాధ్యతను నాకు పెట్టకుండా వెళ్ళిపోయి నాకు ఎంతో మేలు చేశారు, నేను భగవంతుడి ధ్యానంలో గడపడానికి ఎంతో అవకాశం ఇచ్చారు, మీకు చాలా కృతజ్ఞతలు అని చెప్పి 3 ఫోటోలకు దండం పెట్టేది. మీ బాధ్యత నాకు లేకుండా తీసి పారేశారండి. కానీ ఈమె మాత్రం ఏం చేసేది, రామమ్మ ఇంటికి వచ్చినప్పటి నుంచి భర్త ఫోటోను చూసి నానా తిట్లు తిట్టేది. నువ్వు ముందు పోబట్టు కదా నాకు అదృష్టాన్ని పోయినాయి అని నానా తిట్లు తిట్టుకుంటూ కూర్చోండేది. ఇంకా తర్వాత ఈ సీతమ్మ అక్కడ ఆశ్రమానికి పోయి అక్కడే విషయాన్ని తెలుసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఆ దేవతా విగ్రహాలను కూడా ఒక దేవతా విగ్రహం పెట్టుకొని ఆమె అమిత ప్రేమగా చూసేది. స్వామి, నీ వల్లే నాకు నిన్ను తలుచుకునే భాగ్యాన్ని నా జీవితంలో కలిగించావు, ఏమి అదృష్టం అయ్యా నాకు అని చెప్పి ఆయన పొగుడుతూ ఉండేదాన్ని. ఈమె దేవుణ్ణి గుర్తించడం మొదలుపెట్టేసింది రామమ్మ. చూడు, వాళ్ళకైతే ఎన్ని ఉన్నాయి నగలు, వాళ్ళకి ఎన్ని చీరలు ఉన్నాయి, వాళ్ళు ఎంత హాయిగా ఉన్నారు, ఎంత లగ్జరీగా ఉన్నారు, నేను చూస్తే ఇట్లా వెంకటింట్లో కూర్చో ఉన్నాను, ఏదో కొడుకు పడేస్తే ముష్టి వేస్తే బతుకుతున్నాను అని దేవుని నానా మాట తిట్టడం మొదలుపెట్టేసి. ఈ విధంగా ఈ ఇద్దరు ప్రవర్తన మారిపోయింది. ఈ విషయం ఈ సీతమ్మ గ్రహించాలి, ఆ మట్ట మారినని ఈమెకు గ్రహించలేకపోయింది. ఎందుకంటే అక్కడికి పోయినంతసేపే వాళ్ళిద్దరు పోతారు, వచ్చేడు కలిసి వస్తారు తప్ప మధ్యలో అక్కడ చెప్పిన విషయాలే మాట్లాడుకుంటారు. ఈమె సీతమ్మ మధ్య కదా మాట్లాడుతుంది, ఆమె మాట్లాడదు. లోకల్లో జరిగే విషయాన్ని ఆమె మనసులో ఉన్న విషయం ఈమెతో షేర్ చేసుకోదు. ఎందువల్ల అట్లాంటి ఫ్రెండ్స్ ఆమె సంపాదించేసింది. అక్కడికి పోయి అలాగా చీరలు నగలు గురించి మాట్లాడే వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎక్కువ చేసేసింది ఆమె. అందుకని ఈమెతో అవన్నీ మాట్లాడితే ఈమె లాభం లేని చెప్పి ఈమె వదిలేసింది. ఈమెతో వచ్చినప్పుడు మాత్రం ఆ పురాణంలో ఏం చెప్పారో ఆ టాపిక్కే మాట్లాడుతుంది. నిజంగా మన అదృష్టం కదా ఇవన్నీ వింటున్నాం అనుకుంటూ ఇద్దరు ఇంటికి వచ్చేవాడు మాట్లాడేటప్పుడు. ఈమె కూడా తానన్నట్టుగా అవును చెప్పి మాట్లాడేది. కానీ ఎప్పుడు అక్కడికి పోయినా కూడా ఆ చీరలు నగలు ఆస్తులు పాస్తులు ఉండే అన్ని విషయాలు మాట్లాడుతుండేది ఆమె. అక్కడ చెప్తున్న పురాణ విషయాలు సరిగ్గా వినేది కాదు ఆమె. ఆ రామమ్మ ఇద్దరు పోయేది ఒకే చోటికి, కానీ మారిపోయింది. ఇలా ఉండగా ఒకసారి కొడుకు కోడలు ఆమెకు వచ్చారు ఇంటికి. కొడుకు కోడలు పిల్లలు వచ్చారు. వచ్చిన తర్వాత ఒక వారం రోజులు ఉన్నారు. కోడలు కనిపెట్టేసింది, ఈమెలో ఏదో మార్పు వచ్చింది. ఈమె కనీసం కోడలు కొడుకు పక్కన కూర్చున్నప్పుడు తట్టుకోలేకపోతుంది. కోడలు బాగా నగలేసుకొని పూలు పెట్టుకుని తట్టుకోలేకపోతుంది. అంత స్థితికి వెళ్ళిపోయింది. ఆశ్చర్యపోయింది కోడలు, ఏమి ఇట్లా తయారైపోయింది అనేసి. తర్వాత పక్కన ఇంటికి పోయి చూస్తే ఆమెమో చాలా ఉన్నతంగా అమ్మ ఎంత అభిమానంగా పిలిచి, నా భాగ్యం అమ్మ, నువ్వు మా ఇంటికి వచ్చావు, నాకు ఆడపిల్లకాయలు లేరు, వచ్చావు తల్లి, ఎంతో ఆప్యాయంగా మాట్లాడు. ఆశ్చర్యపోయింది ఆమె, ఇదేంది ఇద్దరు ఒకటే ఫ్రెండ్స్, కానీ ఈమె మాట్లాడి తిరిగి ఆమె మాటలు ఎంత తేడా ఉంది, ఇంత వేరియేషన్ ఉంది వీళ్ళిద్దరి మధ్యలో అని గ్రహించేసింది. వాళ్ళు 10-15 రోజులు ఉందామని వచ్చిన వాళ్ళకి 2-3 రోజులకే కోళ్ళు కనిపెట్టేసింది. ఆమె తను మంచి నగ వేసుకున్నా అత్తగారు చూడలేకపోతుంది, చీర కట్టుకున్నా చూడలేకపోతుంది, కనీసం భర్తతో ప్రేమగా మాట్లాడినా చూడలేకపోతుంది, తన కొడుకైనా కూడా. ఈ విధంగా మారిపోతుంది ఆమె. దాన్ని కనిపెట్టేసింది కోడలు.
ఆమె వెంటనే ఏం చేసిందంటే తన తల్లికి ఫోన్ చేసి ఏదో కారణం చెప్పి నన్ను వెంటనే వెనక్కి పిలిపించండి మమ్మల్ని అని చెప్పేసింది. వాళ్ళు ఫోన్ చేసి ఏదో ఇంపార్టెంట్ పని ఉంది వచ్చేయమని చెప్పి చేశారు. అనగానే ఇంకా కొడుకు కోడలు వెంటనే వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ కోడలు అత్తగారి దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పింది. మీరు ఆలోచన తీరు మార్చుకోకపోతే మీ జీవితాన్ని మీరు నష్టపోతారు. ఇంత మాత్రం మించి నేను చెప్పలేను, మీరు నాకంటే పెద్దవాళ్ళు అని చెప్పి వెళ్ళిపోయింది. తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోయింది. ఆ మాట ఒక్కటి చెప్పేసి అయినా కూడా ఆమెకేమి అది పని చేయలేదు. అసలు ఆ మాటకు అర్థం కూడా తెలియదు. సరే, ఈ సీతమ్మ మాత్రం పోతుంది, అక్కడంతా సేవలు చేస్తుంది, ఈమె సేవలు చేస్తుంది, జరిగిపోతుంది కాలం. ఈమెలో మాత్రం రామమ్మలో చాలా ఎక్కువగా దిగులు పడే మనస్తత్వం వచ్చేసింది. చాలా ఎక్కువ, మామూలు సాధారణ స్థితి నుంచి ఇంకా ఎక్కువైపోయింది. ఈమె మాత్రం రోజు భర్తకి కొడుకుల ఫోటోకి ముగ్గురికి నిద్రలేయంగా దండం పెడుతుంది. కానీ భగవంతుడిని ఒక్కటే ప్రార్థిస్తుంది, స్వామి నేను మంచం పడితే నాకు చేసే దిక్కు లేరు కాబట్టి నన్ను తొందరగా అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరవు అంటూ ఆ పరమేశ్వరుని రోజు ప్రార్థించేదాన్ని. ప్రార్థించి అక్కడ వాళ్ళు చెప్తున్న శ్లోకాలు అవన్నీ నేర్చుకొని వచ్చి అవన్నీ దేవుడి దగ్గర చదివి ఆమె సంతోషంగా కాలం గడిపేస్తుంది. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి విపరీతమైన వర్షం వచ్చేసింది. వర్షం వస్తే ఒక సాధువు వచ్చాడు. ఆయన ఆ వర్షం తడిసిపోతున్నాడు. ఆయన వచ్చి ముందు రామమ్మ ఇంటికి తలుపు కొట్టాడు. తలుపు కొట్టగానే తలుపు తీసింది. ఏమి అనింది. నేను తడిసిపోతున్నానమ్మా, కొంచెంసేపు మీ ఇంట్లో ఉందని ఇస్తారా అంటాడంట. పోవయ్యా, మాకేం పని బాట లేదా, మీలాంటి వాళ్ళు ఎవరో దొంగలో దొరలో మాకేం తెలుసు, వచ్చి కూర్చొని దోచుకుంటే మేమేం చేస్తాం, పోవయ్యా అని చెప్పి తలుపు వేసేస్తుంది. మళ్ళీ సీతమ్మ ఇంటికి వస్తాడు. వచ్చి తలుపు కొట్టగానే తలుపు తీయంగానే అయ్యో తడిసిపోతున్నారు, లోపలికి రండి, ఎందుకు అక్కడ నిలబడినారు, రండి లోపల పిలుస్తుంది. లోపల పిలిచిన తర్వాత వెంటనే పొడిగుడ్డలు తీసుకొచ్చి తల తుడుచుకోండి, అయ్యో రోగం వస్తుందండి, ఎందుకు అంత తడిసి వచ్చారు పాపం అని చెప్పి చాలా మర్యాద చేస్తుంది. చేసిన తర్వాత అమ్మ ఈరోజు రాత్రి పడుకోవచ్చా, పొద్దుపోయింది, వర్షం వస్తుంది అంటాడు. అయ్యో దానికేం భాగ్యం, మీరు గొప్పవాళ్ళు, మాలాంటి వాళ్ళు ఉంటారా, అయినా పర్వాలేదు ఉండండి, నాది బీద కుటుంబం, నేను ఒక చాప మాత్రం మీకు అరేంజ్ చేయగలను తప్ప ఏం చేయలేను, బెడ్ది కూడా తయారు చేయలేను, దయచేసి ఏమనుకోకుండా సర్దుకోండి, రాత్రికి సర్దుకోండి అని చెప్తున్నమాట. మీకు అంత ఇబ్బందిగా ఉందంటే కొంచెం తెరిపి వాన వస్తే మీరు ఆశ్రమానికి పడుకోవచ్చు, నేను పోయి చెప్తాను మీకు అంటున్నమాట. అయ్యో అవసరం లేదమ్మా, నేను ఎట్టో సర్దుకుంటానులేమ్మా, మాకు అలవాటే కదా, మేము కింద పడుకునే వాళ్ళమే కదా, ఎందుకు అట్లా పడుకుంటా అంటాడు. పడుకుంటుంది. అప్పుడు ఆయన మాట కలుపుతాడు. ఏమ్మా నీ పరిస్థితి ఏంది, ఒక్కదాని ఉన్నావేంది నన్ను అడుగుతాడు. సరే జరిగిపోయినని చెప్తుంది. ఒకవేళ నీకు బాగాలేకపోతే ఏం చేస్తావు అంటాడు. అయ్యో నాకు బాగాలేకపోతే నాకేముంది, నాకు భగవంతుడు ఉన్నాడు కదా పక్కనే, ఆయన చూసుకుంటాడు కదా, నాకెందుకు దిగులు అంటున్నమాట. అదేందమ్మా ఒంటరిగా ఉన్నావు, భయం లేదా, ఆశ్రమంలో పోయి ఉండకూడదా అంటాడు. అయ్యయ్యో అక్కడ ఎంతోమంది ఉన్నారండి, అంతమంది దగ్గర నేను ఇల్లు పెట్టుకొని అక్కడ పోయి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలి ఎందుకు, నేను ఉన్న ప్లేస్లో ఇంకోటికి మంచి అవకాశం వస్తుంది, అందుకే ఎదుగుడు ఇల్లు ఉంది కదా, ఎందుకు పోవాలి వాళ్ళ దగ్గరికి, అందుకని పోలేదన్నమాట. అనగానే సరే మాట్లాడుతూ ఇంకా పడుకుని నిద్రపోతాడు. అర్ధరాత్రి అయ్యేసరికి ఆమెకు గుండెల్లో నొప్పి వస్తుంది. నొప్పి రాగానే ఆయనకి ఎక్కడ తెలుస్తుందో అని చెప్పేసి అయ్యో నాకు ఇప్పుడే నొప్పి వచ్చిందే, పాపం ఈయన నిద్రపోతున్నాడు, ఈ బాటసారి ఈయన ఈ సాధువులాగా ఉన్నాడు, ఈయన నిద్రలేపి ఇబ్బంది పెడతానేమో, అయ్యయ్యో ఎంత పని అయిపోయింది భగవంతుడా, ఇంకో మనిషిని ఇబ్బంది పెట్టే పరిస్థితి నాకెందుకు తెచ్చావయ్యా, ఇప్పటిదాకా నిన్ను అదే కదా అడిగింది నేను అని చెప్పి ఆమె బాధపడిపోతూ అమ్మ అబ్బాను మూలుగుతూనింది. వెంటనే ఆ సాధువు లేచేస్తాడు. లేచి వచ్చి ఏమ్మా ఏమైంది నీకు అంటాడు. ఏముంది స్వామి ఏదో నొప్పిగా ఉంది, ఏం లేదు పనుకోండి, మీరు పనుకోండి పాపం అంటాడు. ఏందమ్మా అట్లా అంటావు, సాటి మనిషివి, నాకు ఇంత బాగా సహాయం చేసింది అని అట్లా అనొచ్చా నువ్వు, కొంచెం నేను చూస్తానని చెప్పి ఆయన వచ్చి పక్కన కూర్చుంటాడు. కూర్చొని ఆమె గుండె మీద ఇట్లా అంటాడు. అనేసి నీవు ఇంత భక్తిగా నన్ను పోల్చినందుకు నిన్ను నాలో చేర్చుకుంటున్నాను అని చెప్పి వెంటనే ఆమెకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఆ విధంగా సీతమ్మకు మోక్షం వస్తుంది. కానీ ఈమె మాత్రం రామ మాత్రం ఇంకా క్షీణించి ఆఖరికి తాను బతికుండంగానే ఆఖరికి మానసిక రోగిగా తయారైపోతుంది ఆ రావమ్మ. ఇద్దరికీ వచ్చింది ఒకే పరిస్థితులే, కానీ ఎవరు ఎలా ఎదుర్కొన్నారనే దాన్ని బట్టి జీవితం ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ శ్లోకంలో కూడా అదే చెప్తున్నాడు భగవంతుడు. ఏం చెప్తున్నారు చూద్దాం.
ఎస్ యహ ఎవరైతే సర్వత్రా అంతటా అనభిస్నేహ, అనభిస్నేహ అంటే అభిమానము లేనివాడై. స్నేహం అంటే ఏంది? మనం రోజు అందరితో స్నేహం చేస్తుంటాం కదా. స్నేహం అంటే ఏంది? అతుక్కొని ఉండడం. స్నేహం అంటే జిడ్డు అతుక్కున్నట్టుగా అతుక్కొని ఉండడం. కానీ ఈ స్నేహం ఎలా ఉంటుంది మనకి? మామూలుగా మన లోకంలో మనకు ఎప్పుడు అనుకూలమైన పరిస్థితులు ఉంటుందో అదే అనుకూలమైన పరిస్థితుల్లోనే స్నేహితం చేస్తాం మనం. అందుకని స్నేహం ఉంటుంది. బంధుత్వాలు ఎందుకు పోతాయంటే మనకు ఇష్టం లేని టైంలో కూడా మాట్లాడి గర్వపడతాం. కానీ ఆ స్నేహంలో అలా ఉండదు. వాళ్లకు వీళ్లకు స్నేహంలో ఉండే వాళ్ళకి ఒకే అనుకూలమైన టైం చూసుకొని అప్పుడే మాట్లాడుకుంటారు. అనుకూలం లేదనుకో ఇప్పుడు బిజీగా ఉన్నాం కట్ చేసేస్తారు. దానివల్ల వాళ్ళ స్నేహం కొనసాగుతుంది. కానీ అంటి పెట్టుకునే ఉంటారు. అంటి పెట్టుకోవడం కూడా ఎలా ఉంటుంది? అనుకూలమైన పరిస్థితి వరకే ఉంటుంది కదా. లోకంలో ఉండే స్నేహం అంతా అట్టే ఉంటుంది. కాబట్టి ఈ భగవంతుడు ఏం చెప్తున్నాడు ఈ శ్లోకంలో? అంటి పెట్టుకొని ఉండద్దు. సిద్ధపడిన వాడు ఎలా ఉంటాడట? అంటి పెట్టుకొని ఉండడు. ఇప్పుడు మీకు చెప్పాను రావమ్మ అనే ఆమె అన్నింట్లో ప్రపంచ విషయాల్లో అంటి పెట్టుకొని ఉంది. చిత్తప్రజ్ఞుడైన వాడు అంటి పెట్టుకొని ఉండడు, విడిపోతాడు. వాడు మన ప్రపంచంలో మనలాగే ఉంటాడు, కానీ వాడు విడిపోతాడు. ఇంకా తత్తత్ ప్రాప్య శుభాశుభం, దానివల్ల ఏవేవైతే వస్తాయో శుభము అశుభము, మంచి చెడు రెండూ మన జీవితంలో వస్తుంటాయి. కానీ వాటన్నింటినీ స్థితప్రజ్ఞుడు ఎలా తీసుకుంటాడు? రెండింటినీ చాలా ఈక్వల్గా తీసుకుంటాడు, సమానంగా తీసుకుంటాడు. దేనికి పొంగి శుభం జరిగింది సంతోషపడి ఎగిరి గంతేయుడు, అశుభం వచ్చిందని చెప్పి కుంగిపోడు. రెండింటికి సమానంగా తీసుకుంటాడు. రెండింటినీ తనకు జీవితంలో వచ్చిన అవకాశంగా భావిస్తాడు. ఇప్పుడు సీతమ్మ కథ చెప్పా కదా, ఆమె దాన్ని అవకాశంగా మార్చుకుంది. అనర్థమే కానీ అవకాశంగా మార్చుకుంది. అది గొప్ప విషయం. నాభినందతి నద్వేష్టి, ఆనందం, ఆనందం ద్వేషం. మనము ఆనందం ఎప్పుడు ఉంటుంది? శుభం కలిగినప్పుడు ఆనందంగా ఉంటాం, అశుభం కలిగినప్పుడు దుఃఖంతో ఉంటాం. కానీ స్థితప్రజ్ఞుడైన వాడికి ఆ దుఃఖము సుఖము రెండింటిని కూడా సమానంగా చూసే స్థితి ఉంటుంది. ఎలా ఉంటుంది? ఎందువల్లంటే ఇది నేను పూర్వజన్మలో పాపం చేశాను కాబట్టి నా ముందుకు ఈ సమస్య దుఃఖం వచ్చింది అని వాడు భావించి ఆ దుఃఖాన్ని అనుభవించడానికి సిద్ధపడతాడు. అలాగే సుఖం వచ్చింది, ఈ సుఖం కూడా పూర్వజన్మ పుణ్యం వల్ల నా దగ్గరకు వచ్చింది అని చెప్పి దాన్ని సుఖాన్ని ఆనందంగా అనుభవిస్తాడు. స్థితప్రజ్ఞ వాడు గొప్పతనం అది. కాబట్టి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, కాబట్టి అటువంటి వాడు ఈ యొక్క స్థితప్రజ్ఞుడు అనేవాడు ఏం చేస్తాడట? వాడు అన్నిటికీ అంటి పెట్టుకొని ఉండడు, ఫస్ట్ క్వాలిటీ. సెకండ్, శుభం వచ్చినా అశుభం వచ్చినా ఈజీగా తీసుకుంటాడు. మూడో పాయింట్, ఆ శుభాన్ని అశుభంలో కూడా శుభం వచ్చిందని చెప్పి దానికి పొంగిపోతూ ఆనందిస్తూ కూర్చోవడం, అశుభం వచ్చిందని చెప్పి ద్వేషిస్తూ కూర్చోవడం. ఇప్పుడు మనం చూసాం, రావమ్మని ద్వేషించింది. ప్రపంచంలో ఉండే విషయాలన్నింటితో ఆకర్షించబడి ఆమె తన జీవితాన్ని తిట్టుకుంటూ కూర్చుంది, ద్వేషించేసింది. కానీ స్థితప్రజ్ఞుడు అలా చేయడు. అదే అవకాశంగా మార్చుకుంటాడు. అది కూడా ఆమెకు వచ్చింది, రామకు వచ్చిన నష్టంతో పోల్చుకుంటే సీతమ్మకు వచ్చిన నష్టం విపరీతం. కానీ దాన్ని అవకాశంగా మార్చేసుకుంది, తన జీవితానికి మళ్ళించుకుంది, అది ఆ ఉన్నతికి తీసేసుకుంది. ఆమె నికృష్టంగా అయిపోయింది, మానసిక రోగి అయిపోయింది. కాబట్టి ఈ విధంగా సిచ్యువేషన్స్ ఒకటే ఉంటాయి ప్రపంచంలో, కానీ తీసుకునే వాడి యొక్క మనసు యొక్క తత్వాన్ని బట్టి ఉంటుంది. ఈ తత్వాన్ని గురించి మనకి శ్లోకంలో ఈ 2 శ్లోకాలు చెప్తున్నారు భగవంతుడు. మనకు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది 3 విషయాలండి. స్థితప్రజ్ఞ అనే వాడికి 3 విషయాలు ముఖ్యంగా ఉంటాయి. ఒకటి, అంతటా భగవంతుడిని చూడడం. తనలో చూసుకుంటాడు, అందరిలో చూస్తాడు, కానీ చూస్తున్న విషయాన్ని ప్రకటించడు. అది వాళ్ళ దగ్గర గొప్పతనం. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. అది ఉండే విషయంలో ఉండేదంతా కూడా బ్రహ్మం ఒక్కటే ఉన్నాడు, ఇంకెవరు లేరు అనే విషయాన్ని వాడు తెలుసుకున్నాడు కాబట్టి అన్నమయ్య ఆ పాటలో పెట్టేసాడు. ఎంత బాగా ఎలా చెప్పాడండి. కడగి ఏనుగు మీద గాయు ఎండొకటే, ఆ ఏనుగు మీద వచ్చే ఎండ ఒకటే, కానీ మళ్ళీ
కడగి ఏనుగు మీద కాయు ఎండ ఒకటే, ఏనుగు మీద వచ్చే ఎండ ఒకటే. మళ్ళీ ఉడమి సునకము మీద పొలయు ఎండొకటే. సునకము కుక్క మీద పడే ఎండ ఒకటే. ఆ సూర్యుడికి రెండు ఒకటే, ఏనుగైనా ఒకటే, కుక్కైనా ఒకటే. కాబట్టి చెప్తున్నాడు దాని ఆ విధంగా ఈ ఏకత్వ భావం అనేది ఉంటుంది స్థితప్రజ్ఞుడైన వాడికి. మళ్ళీ ఇంకా ఏముంటుంది, స్థితప్రజ్ఞుడైన వాడికి ఏముంటుందంటే రెండోది వచ్చేసి సమతాభావం, ద్వంద్వాతీతంగా ఉంటాడు. సమత్వం అంటే అంతటా అందరిలో ఏమంటే సుఖము దుఃఖము లాభము నష్టము అన్నిటినీ కూడా జయించే శక్తి వాడికి ఉంటుంది. ఎవరికి? ఆ స్థితప్రజ్ఞుడికి. ఇంకా మూడో విషయం వచ్చి అసంగత, అదే అనభిస్నేహ అంటే సంఘం ఉండదు, కూడిక ఉండదు. వాడు ప్రపంచంలో ఉంటాడు, ప్రపంచ విషయాలకు దూరంగా ఉంటాడు, దాంట్లో కలిసి ఉండడు వాడు. ఎందువల్ల ఇప్పుడు మన సీతమ్మ క్యారెక్టర్ మీరు చూశారు, ఆమె ప్రపంచంలో ఉంది కానీ అన్నింటిలో సంఘం లేదు. అన్నింటిలో అన్నీ ఆమెకి ఇబ్బందులున్నా ఆమె తట్టుకోవడానికి కారణం ఏంది? ఆమె మానసిక స్థితి, ఆ అసంగత్వం, దాంట్లో కూడిక లేదు, ప్రపంచ విషయాలతో కూడిక లేదు, పరమాత్మతోనే లింక్ పెట్టుకోండి. కాబట్టి ఆమె ప్రశాంతంగా కాలం గడిపేసింది, ఆఖరికి మోక్షం కూడా పొందేసింది. తర్వాత ఇది ఈ మూడు లక్షణాలు స్థితప్రజ్ఞుడైన వాడికి ఉంటాయి. ఇవి చెప్పడానికి ఈ మొదటి శ్లోకంలో చెప్పాడు భగవంతుడు. ఇక తర్వాత శ్లోకం, యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. యదా సంహరతే చాయం, అయం ఆ యొక్క స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడంటే, ఎలా ఉంటాడు, ఎప్పుడు ఎలా ఉంటాడంటే కూర్మోంగానీవ సర్వశః. కూర్మం అంటే తాబేలు. తాబేలు ఏం చేస్తుంది, ఎక్కడన్నా శబ్దం అయిందనుకో, తనకు ఏదైనా ఆపద వస్తుంది అనిపిస్తే ఏం చేస్తుంది, తన యొక్క శరీర అవయవాలన్నింటినీ కూడా తన డొప్పలో కింద పెట్టేస్తుంది. కూర్మోంగానివ అంగములు అంటే శరీరం, తన శరీరం నుండి అంగాలను ఏం చేస్తున్నది, ఒక్కసారిగా తన యొక్క పైన డొప్పలాగా ఉంటుంది దాని కింద పెట్టేసి రక్షించుకుంటుంది. దాన్ని తిప్పిస్తే తప్ప ఏ జంతువు దాన్ని చంపలేదు. పైన డొప్ప ఏమాత్రం ఒక్కరోడ గీత కూడా పడదు, అంత గట్టిగా ఉంటుంది. కాబట్టి అది ఏ విధంగా అయితే కూర్మం కదా తన శరీరం నుండి అవయవాలని లోపలికి ముడుచుకొని తన డొప్ప కింద కూర్చోబెట్టుకుంటుందో, అదేవిధంగా కూర్మంగానివ సర్వశః అన్ని విషయాల్లో అన్ని సమయాల్లో కూడా ఇంద్రియార్థేభ్యః. ఇంద్రియాలు ఇప్పుడు మన ఇంద్రియాలు కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, ఈ నాలుక, చర్మం, ఈ ఇంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. వీటితోనే మనం ప్రపంచంలో విషయాన్ని అనుభవిస్తున్నాం. కానీ జ్ఞానిని వాడు ఏం చేస్తాడు, ఈ ఐదింటిని కూడా ఎంతవరకు అవసరమో అంతవరకే ఉపయోగించుకొని మిగతా వాటి అన్నింటినీ వెనక్కి లాగేసి ఎట్లా తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత, ఈ విధంగా ఆ స్థితప్రజ్ఞుడైన వాడు హాయిగా ప్రశాంతంగా ఉంటాడు. ఏ విధంగా అయితే తాబేలు తన అంగాల లోపల లాక్కుంటుందో అలా తన యొక్క శరీరంలో ఉండే పంచ జ్ఞానేంద్రియాలను వాడు వెనక్కి లాక్కుంటాడు. దీనికి ఉదాహరణ మనకి కంచి పరమాచార్య గారు. ఆయన చూడండి, ఆయన ఇంద్రియ నిగ్రహం ఎక్కువ గలవాడు. ఆయన ఒకరోజు ఆకుకూర వడ్డిస్తే బాగుంది అంటాడు ఆయన నోటితో, వంటవాడు వడ్డిస్తే. వెంటనే పక్కన రోజు కూడా వంటవాడు అదే ఆకుకూర పెడతాడు, మూడో రోజు అదే పెడతాడు. ఎందుకు 3 రోజు ఇదే పెడుతున్నావు అని అడుగుతాడు. అడిగినప్పుడు మీరే కదా బాగుంది అన్నారు అందుకని పెడుతున్నా అంటాడు. అంతే. అప్పుడు ఆయన తెలుస్తుంది నేను వ్యామోహంలో ఉన్నానని చెప్పేసి. అప్పుడు ఏం చేస్తాడు ఆయన, మౌనంగా నిరాహారంగా అయిపోయేసేసి పోయి పేడ నోట్లో పెట్టుకుంటాడు భోజనం సమయానికి. అప్పుడు వాళ్ళు అడుగుతారు, ఆ పీఠ వాళ్ళు నిర్వహించేవాళ్ళు, ఏమైంది స్వామి, మాలో లోపం జరిగిందా, ఎందుకు ఇలా ఉన్నారంటే ఆయన చెప్తాడు, యథవ నాలికకు లొంగిపోయి నేను బాగుంది అన్నానంటే నా సన్యాసం ఎందుకు ఇంకా అని చెప్పి నాలుకకు శిక్ష విధిస్తాడు. నేను నాలుకకు లొంగేదేంది, రుచికి లొంగిపోయేదేంది, నేను సన్యాసిని, సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు నా ధర్మాన్ని నేను పాటించాలి కదా, నేను లొంగిపోబట్టి కదా రోజు ఆకుకూర పెట్టాడు
అందుకని నేను దేని మీద అపేక్ష ఉండకూడదని విషయం తెలుసుకొని దానికి నా నాలుకను నేను కంట్రోల్ చేసుకోవడానికి శిక్ష విధిస్తున్నా అని చెప్తాడు. అంటే అంత గొప్పగా ఉంటారు ఆ స్థితప్రజ్ఞుడైన వాళ్ళు, అట్లా ఉంటారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఉండి చెప్తున్నారు. ఇప్పుడు మనం ఏదైనా అనుభవించాలంటే ఎలా అనుభవిస్తామండి? ఏ కోరికైనా అనుభవించాలంటే, ఏ కోరిక అయినా కూడా ఎట్లా అనుభవిస్తాము? మన కళ్ళతో, మన చెవులతో, మన నోటితో, మన ముక్కుతో, మన చర్మంతో, పంచ జ్ఞానేంద్రియాలతోనే మనం అన్నీ అనుభవిస్తాం. ప్రపంచంలో ఉండే ప్రతి కోరిక దానితోనే వస్తుంది. కానీ మనకు జ్ఞానికి తేడా ఏంటంటే, మనం ఏ కంటితో ఒక వస్తువు చూస్తున్నాం కదా, చూస్తున్నప్పుడు మనం ఏమనుకుంటాం? ఆ వస్తువు చూసేదాన్ని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. కానీ జ్ఞానిని వాడు ఏం చేస్తాడు? ఈ కంటి చూపులో భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి శక్తి ఉంది అనుకుంటాడు. ఒక నిమిషం మనం ఇప్పుడు ఇంద్రియాల గురించి చూస్తే, ఇప్పుడు మన కన్ను చూస్తుంది, కన్ను చూస్తున్న దాన్ని మనమైతే ప్రపంచ విషయాన్ని గమనిస్తూ ఉంటాం. కానీ పరమాత్మ ఈ స్థితప్రజ్ఞుడైన వాడు ఏం చేస్తాడు? ఈ కంటికి చూసే శక్తి భగవంతుడు ఇచ్చాడు అనే స్పృహతో ఉంటాడు. మనం అన్నిటికీ మాటి స్పృహలో ఉండం. ఏది కళ్ళు చూస్తున్నాయంటే టీవీ సెల్ ఫోన్ చూసుకుంటుంటాం, చెవులు వింటున్నాయంటే వింటుంటాం అంతే. కానీ ఈ చెవుల్లో వినే శక్తి ఆ భగవంతుడు ఇచ్చాడు, ఈ కళ్ళల్లో చూసే శక్తి ఆ భగవంతుడు ఇచ్చాడు, ఈ ముక్కుకు వాసన చూసే శక్తి భగవంతుడు ఇచ్చాడు, ఈ నాలుకకు రుచి చూసే శక్తి భగవంతుడు ఇచ్చాడు, ఈ చర్మానికి స్పర్శ శక్తి భగవంతుడు ఇచ్చాడు అనే కృతజ్ఞతా భావం వాడికి ఉంటుంది. దానివల్ల ఏమైపోతుంది? వాడు ఇప్పుడు ఏం మాట్లాడాలన్నా, ఏం చెప్పాలన్నా అంతటా భగవంతుడు చూస్తున్న వాడికి ఎలా ఉంటుంది? ఆ ఇంద్రియాలతో ఎలా మాట్లాడతాడు? అసలు ఎంత శ్రద్ధగా మాట్లాడతాడు. ఏదైనా పొరపాటు జరిగితే అయ్యో ఇతరులకు ఇబ్బంది అవుతుందేమోనే, ఇతరులను హత్య చేసినట్టు అవుతుందేమోనే అని చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు. ఎందువల్ల అందరిలో భగవంతుడు చూస్తున్నాడు కాబట్టి. అందుకే మీకు ముందు 3 లక్షణాలు చెప్పేశాను. అంతటా బ్రహ్మాన్ని చూస్తున్నప్పుడు ఆ బ్రహ్మ పదార్థానికి మనం ఇబ్బంది కలిగిస్తున్నామేమో అనే ఫీలింగ్ వాడికి ఉంటుంది. అలాగే సమత్వంగా చూడడం, సుఖము దుఃఖము అవన్నీ ప్రారంధాన్ని బట్టి వస్తాయని వాడికి తెలిసిపోతుంది. అందువల్ల వాడు ఏం చేస్తాడు? దానివల్ల వాడు సమానంగా చూసే శక్తి వాడికి వస్తుంది. ఇంకొకటి సమత్వంగా చూడడం ఒకటి, అందరిలో భగవంతుని చూడడం ఒకటి, సంఘం లేకుండా పోవడం, అన్నిట్లో అటాచ్మెంట్ లేకుండా పోవడం. అదే అనవిస్నేహ అంటే అది అర్థం. అది లేకుండా ఉంటుంది వాడికి. ఇప్పుడు మీకు ఇందాక సీతమ్మ కథ చెప్పింది అదే. ఆమె ప్రపంచంలో ఉంది, ఆమె సఫర్ అవుతోంది, దుఃఖం వచ్చింది బాగా. కానీ ఆమె దాన్ని ఎలా తీసుకుంది? ఈజీగా తీసేసుకుంది లైఫ్లో. అది పెద్ద విషయం కాదు, అది భగవంతుడు ఇచ్చిన వరం అన్నట్టుగా భావించేది. కానీ పక్కనే ఉన్న ఆమె భగవంతుడు ఇచ్చిన దుఃఖంగా భావించేసింది. ఎంత తేడా ఉంది చూడండి. జ్ఞానికి అజ్ఞానికి ఉండే తేడా ఇదే. ఈ విషయాన్ని ఇప్పుడు దీన్ని పోలిక చెప్తున్నాడు ఈ శ్లోకంలో. ఈ 58 శ్లోకంలో పోలిక చెప్తున్నాడు. ఏం పోలిక చెప్తున్నాడు? స్థితప్రజ్ఞుడైన వాడు ఏం చేస్తాడట? ఒక తాబేలుగా తన యొక్క అవయవాలను మూర్చుకున్నట్టుగా ఆ స్థితప్రజ్ఞుడైన వాడు తన ఇంద్రియాలను మూర్చుకుంటాడు. సమయాన్ని బట్టి మూర్చుకుంటుంటాడు. ఆపదలు వచ్చిన ఎట్లా మూర్చుకుంటుందో ఆ విధంగా తన యొక్క శరీరం నుండి అవయవాల్ని వాడు మూర్చుకుంటాడు స్థితప్రజ్ఞుడు. అందువల్ల వాడు ప్రశాంతంగా కాలం గడిపేస్తాడు. ముందు ప్రపంచంలో వాడు ప్రశాంతంగా ఉంటాడు. ముఖ్యమైన విషయం అది. ప్రపంచంలో వాడు ప్రశాంతంగా ఉంటాడు. ఎందువల్ల ఇప్పుడు మనకు చూడండి, కోరిక ఉంది అంటే ఇంద్రియాల వల్లే కదా వచ్చేది కోరిక. ఆ కోరికలు ఎందుకు పరిగిస్తున్నాం మనము? కళ్ళు చూసిందల్లా కావాలంటుంది, చెవులు విన్నవన్నీ కావాలంటుంది, నాలుక రుచి చూసేవన్నీ. ఎన్ని పదార్థాలు తింటున్నాం మనం, ఎన్ని రకాల వెరైటీస్ నాలుగు అడుగుతుంది చేసుకొని తింటున్నాం. ఎన్ని రకాలుగా మాట్లాడుంటే అన్ని రకాలుగా మాట్లాడుతుంది. దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, దానికి ఇష్టం మాట్లాడు మనమే చూస్తున్నాం. అలాగే మన ముక్కు ఎన్ని వాసనలు కావాలంటే, ఎన్ని వ్యాసనలు కావాలంటే, ఎన్ని స్టంట్లు వాడుతుందో మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. అన్నీ ఇంకా అన్నీ అదే చేస్తున్నారు. అలా కాబట్టి తను చేసే అన్ని 5 జ్ఞానేంద్రియాలు వాటి యొక్క శక్తి ఈ విధంగా మనం ప్రపంచ విషయాల్లో మళ్ళిస్తే ఆ జ్ఞానైన వాడు ఏం చేస్తాడు? వాటి అన్నిటినీ వెనక్కు లాగేస్తాడు. ఏ విధంగా తాబేలు వెనక్కు లాక్కుంటున్నాదో ఆ విధంగా లాక్కుంటాడు. అంత శక్తి ఉంటుంది పరమాత్మ ఆ జ్ఞానికి. అంటే అంతటా పరమాత్మ చూస్తున్నాడు కాబట్టి
వాడు ఆ స్థితికి ఎదుగుతాడు. కానీ మనం కూడా జన్మలు తగ్గాలంటే అదొక్కటే మార్గం, వేరే లేదు. చిన్న చిన్నగా రోజుకు కొంచెం అలవాటు చేసుకుంటూ పోతుంటే ఎప్పటికైనా మనం కూడా స్థితప్రజ్ఞ స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక్కడ మీకు చెప్పాను 3 పాయింట్లు చెప్తాడు ప్రతి శ్లోకంలో. ఒకటి స్థితప్రజ్ఞుడు ఏ విధంగా ఉంటాడని, రెండవది వాడి ప్రవర్తన ఎలా ఉందో ఆ ప్రవర్తన నువ్వు అలవర్చుకో అని చెప్పడం, దాంట్లోంచి మరి సాధన ఎట్లా చెయ్యాలా అది కూడా చెప్తాడు. సాధన ప్రక్రియ కూడా మొదలు పెడతాడు, అది కూడా చెప్తాడు. అంటే మనంగా ప్రయత్నం చేయడం చాలా కష్టం, కానీ మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటే మంచిదనే విషయాన్ని సూచిస్తూ ఉంటారు పరమాత్మ ఈ శ్లోకాల్లో. ఈరోజు మనం సాంఖ్యయోగంలో 57, 58 శ్లోకాల్లో ఉండే విశేషాంశాలని తెలుసుకున్నాం.